ఇప్పుడు వాళ్ళు ఫీజు బకాయి బీజేపీ లడాయి అంటుంది. ఇవాళ బీజేపీ రామచంద్రరావుకు గాంధీ భవన్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాలే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాలే. ఇవి కేంద్రం ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలు 26 రాష్ట్రాల్లో నెలకొల్పారు. మరి తెలంగాణకి ఎందుకు రాలేదో బీజేపీ రామచంద్రరావు చెప్పాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోసం దీక్ష చేస్తే ఆ దీక్షలో నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. కాబట్టి 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వ విద్య పూర్తిగా విధ్వంసం అయిపోయింది. ఇవాళ దొంగలకు, దోపిడీదారులకు, ఇవాళ ప్రైవేట్ కాలేజీలకు అవినీతి అక్రమాలకు దోచిపెట్టారు. ఇవాళ ప్రభుత్వ సొమ్ము ఇవాళ తిరుపతి పలారం లాగా అయిపోయింది వాళ్ళకు. ఇవాళ అతిక్రమించి ఇవాళ ప్రభుత్వ స్కూల్ని మూసేశారు. కాలేజీలకు నిధులు లేదు, యూనివర్సిటీకి నిధులు లేవు, నియామకాలు లేవు. తెలంగాణ మొత్తం కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారం అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత 30 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి ప్రతి బడ్జెట్లో 22,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ విద్యకు కేటాయించి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణలో నూతన విద్యా విధానానికి పెద్దపీట వేసినాం. ఇవాళ 12 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత నాటి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా ఆనాడు పాలకులు మోసం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి ఇవాళ 1000 కోట్ల రూపాయలు ప్రకటించి ఆ దిశగా ఉన్నటువంటి పనులు కూడా వేగవంతం అవుతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాణ్యతమైన చదువులు ఇవ్వాలి. నాణ్యతమైన చదువుల ద్వారా విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా ఒక స్కిల్ యూనివర్సిటీలు పెట్టి వాళ్ళకు డిగ్రీ స్థాయి నుంచే విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోని ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి నేను బీజేపీ కేంద్ర నాయకులు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఐఐటీలే మీరు కొనసాగిస్తూ ఉన్నారు, ఐఏఎంలే కొనసాగిస్తూ ఉన్నారు, ఎయిమ్స్లే కొనసాగిస్తూ ఉన్నారు తప్ప మీరు ఈ దేశానికి ఏమైనా కొత్తగా ఏమైనా ఏర్పాటు చేశారా? ప్రాజెక్టులు మేమే కడితేమి, ఇవాళ కాలేజీలు మేమే తెస్తేమి, ఇవాళ ఐఐటీలు మేమే పెడితే మీరు దేశానికి 12 ఏళ్ళుగా ఏం చేశారు అనేది బీజేపీ రామచంద్రరావుని అడుగుతా ఉన్నాను. మరి దేశానికి 2 కోట్ల ఉద్యోగాలు లాంటివి ఎక్కడ పోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు నిన్నగాక మొన్న 22 లక్షల మంది నీటి విద్యార్థుల అంధకారం చేసి 12 ఏళ్లలో 66 సార్లు లీకేజీలకు పాల్పడతారు. ఇవాళ సిగ్గుండాల మీ కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విద్యార్థుల పోరాటానికి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు బీజేపీ రామచంద్రరావు అంటున్నాను నేను. ఇవాళ మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద దీక్ష చేయి, దొంగల మీద దీక్ష చేయి. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా ముందుకు పోతుంది, ఇండస్ట్రియల్ హబ్గా ముందుకు పోతా ఉంది. ఫార్మా రంగంలో, ఇండస్ట్రియల్ రంగంలో, ఇవాళ విద్యా, ఉపాధి, ఉద్యోగాల రంగంలో ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివక్ష దానిపైన దీక్ష చేస్తే ప్రజలు హర్షిస్తారు. కాబట్టి ఈ దొంగ దీక్షలను, ఈ ఉన్నటువంటి ఈ నకిలీ పోరాటాలను తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇవాళ బీఆర్ఎస్ అవినీతికి అడుగులకు మడుగులొత్తింది బీజేపీ పార్టీ. ఇద్దరు బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు సిండికేట్ రాజకీయాలు. ఇవాళ బీఆర్ఎస్ అవినీతిని బీజేపీ కాపాడుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వ విద్యకు మేము అభివృద్ధి చేయగలిగినాం, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినాం. ఇవాళ బీజేపీ రామచంద్రరావు పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరుకుతుందో వెళ్ళి చూడాలి. అంటే అంత డిమాండ్ ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్రేక్ఫాస్ట్ పెట్టగలిగారు, విద్యార్థులకు లంచ్ పెట్టగలుగుతూ ఉన్నాం. విద్యార్థులకు మేము ఒక పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి విద్యా వ్యవస్థను మేము బలోపేతం చేస్తూ ఉన్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి బీజేపీ నాయకులకు కనబడట్లేదా అని ఈ సందర్భంగా నేను విమర్శిస్తా ఉన్నాను.